శివ అనేటటువంటి నామము సర్వకాలముల యందు అవసరము అని ధూర్జటి నిర్ధారణ చేస్తాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ ఆయన ఒక మాట అంటాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆ శివనామాన్ని పట్టుకున్నటువంటి కారణం చేత ఎప్పుడూ నోట్లో శివ 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 అనేటటువంటి నామము తిరుగుతున్నటువంటి కారణం చేత పవి పుష్పంబగు వజ్రాయుధం కూడా పుష్పంగా మారిపోతుంది. అగ్ని మంచగు అగ్నిహోత్రం మంచులా చల్లగా అయిపోతుంది. ఆకూపారం భూమిస్థలంబగు సముద్రం కూడా భూమిగా మారిపోతుంది. శత్రుండతిమిత్రుడవు శత్రువు కూడా పరమమిత్రుడుగా మారిపోతాడు. విషము దివ్యాహారమవు విషము దివ్యమైనటువంటి ఆహారంగా మారిపోతుంది. కాబట్టి శివ నీ నామము సర్వవస్యకరమవు, దేశము కాలము అన్న రెండిటితో సంబంధం లేకుండా శివ మీ నామము సర్వకాలములయందు ఎల్లజనులకు అవసరమే. ఆ శివనామము నాలుక మీద నర్తించాలి అని కోరుకుంటాడు. ఆ శివస్వరూపం 63 లీలామూర్తులుగా ఉంటుంది. 63 లీలామూర్తులు ప్రధానమైనటువంటిది లింగరూపం. ఈశ్వరుడికి ఉన్నటువంటి రూపాలలో లింగస్వరూపం అత్యంత ప్రాధాన్యత వహించినటువంటి స్వరూపం. దాన్ని అరూపరూపి అని పిలుస్తారు. ఎందుకంటే ఒక రూపము ఉన్నది అనాలి అంటే కరచరణాదులతో కూడుకుని ఉన్నదైతే రూపము ఉన్నది అంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న నారాయణమూర్తిని చూసామనుకోండి, ఆయన కాళ్ళు చేతులు అన్నీ కనపడుతుంటాయి, అప్పుడు ఒక రూపం ఉన్నది అంటాం. శివాలయంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ రూపం ఉన్నదా అంటే ఒక లింగస్వరూపం ఉన్నది. రూపము లేదా అంటే కాళ్ళు చేతులతో కూడినటువంటి మూర్తి లేడు, కాళ్ళు చేతులతో ఉన్నటువంటి మూర్తి లేడు, కానీ ఒక రూపం మాత్రం ఉంది. ఇది అరూపరూపము అంటారు. రూపము ఉన్నదా రూపము లేదా అంటే ఉన్నదని చెప్పడం కుదరదు, లేదని చెప్పడం కుదరదు. అలా ఉన్నటువంటి రూపమేదో దాన్ని లింగరూపము అని పిలుస్తారు. ఈ లింగరూపము అసలు ఎవరైనా ప్రతిష్ఠ చేశారా? ఈ లింగరూపం తనంత తాను ఆవిర్భవించిందా? అది స్వయంభువా? ఒకవేళ లింగరూపం ఆవిర్భవించి ఉంటే పరమశివుడు లింగస్వరూపాన్ని ఎందుకు పొందాడు అనేటటువంటి దానికి మనకి యజుర్వేదం సమాధానం చెప్తుంది. రుద్రాధ్యాయము అని ఆ రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాల్ని అనుసంధానం చేస్తామో ఆ రుద్రాధ్యాయానికి ప్రారంభంలో ఒక ప్రార్థనా శ్లోకం ఒకటి చెప్తారు. దాన్ని ధ్యాన శ్లోకము అంటారు. యథార్థానికి అభిషేక ప్రక్రియ ప్రారంభం చేసే ముందు అలా మనసులో దర్శనం చేసి తర్వాత అభిషేకం ప్రారంభించండి అని. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురద్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం. అటువంటి రూపం ఏది ఉందో అటువంటి దాన్ని ధ్యాయేత్, దాన్ని ధ్యానం చెయ్యండి. ఆ రూపం ఎలా ఉన్నది అంటే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. అది పాతాళలోకం కన్నా కింద నుండి బ్రహ్మాండములు పైకి ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వంతామృతై. ఆ లింగస్వరూపం ఆకాశాన్ని కూడా దాటిపోయి బ్రహ్మాండములను కూడా దాటిపోయి ఆ పైన ఎక్కడ వరకు ఉంది అంటే చెప్పడం సాధ్యం కానంత ఎత్తు వరకు పెరిగిపోయి ఉన్నది. అది జ్యోతిస్ఫాటికలింగ, అది జ్యోతిర్లింగమై ఉన్నది. స్ఫటికలింగమై ఉన్నది. జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలితశిశికళశ్చండకోదండహస్తా
త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని. అది స్ఫటికలింగమై అంతవరకు వ్యాపించిపోయి ఉంది. అది ఎక్కడ వరకు ఉంది ఎవ్వరికీ తెలియదు. శివస్వరూపంలో ఉండేటటువంటి అద్భుతం ఏమంటే, ఆ శివలింగముగా శివస్వరూపం ఉంటే దాని మీద ఉన్నటువంటి చంద్రబింబం పూర్ణచంద్రబింబం ఉంటుంది. ఆ పూర్ణచంద్రబింబం నుంచి ఎప్పుడు సుధావృష్టి పడుతూ ఉంటుందంటే అమృత బిందువులు పడుతూ ఉంటాయి. ఆ అమృత బిందువుల చేత ఈ శివలింగమంతా తడిసిపోయి ఉంటుంది. అమృతము చేత తడిసిపోయినటువంటి శివలింగాన్ని, ఆ స్ఫటికలింగాన్ని ఒక్కసారి ఇలా రెండు చేతులతో ముట్టుకున్నారనుకోండి, చేతులు జిల్లుమనేటంత చల్లగా ఉంటుంది. ఆ పూర్ణచంద్రబింబంలోంచి పడుతున్నటువంటి సుధాధారల చేత తడిసిపోయి చల్లపడిపోయినటువంటి శివలింగాన్ని ఒకసారి నువ్వు మనసులో భావన చేసి దాన్ని రెండు చేతులతో ముట్టుకున్నంత మాత్రం చేత చల్లటి స్పర్శని పొందినట్లుగా అనుభూతి చెంది, అలా ఎదురుగుండా ఉన్నటువంటి శివలింగాన్ని ధ్యానం చేసి అప్పుడు అభిషేక ప్రక్రియని ఎవరు ప్రారంభం చేస్తున్నారో, అథవా శివలింగాన్ని అలా ఎవరు ధ్యానం చేస్తారో, అలా ధ్యానం చేసినటువంటి వారికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, వారి యొక్క కోరికలన్నీ తీరుతాయి. ఇది వేదం చెప్పినటువంటి మాట.